शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूत्यया किङ्करीयस्य सामाया शङ्कराचार्यमाश्रये अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वंदे वेदांत तत्वज्ञं विदुशेखर भारती मन राजमंड्री దగ్గర రాజానగరం వైపు వెళ్తుంటే పెద్దనాయకంపల్లి అనే ఒక ఊరు వస్తుంది. ఆ పెద్దనాయకంపల్లిలో మన తత్వాశ్రమాన్ని అక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. అక్కడ చక్కగా అద్భుతమైనటువంటి ఒక వంటశాలని మొన్ననే ఆరంభం చేసుకున్నాం. ఒక హాల్ అన్నీ కూడా అక్కడ పెద్దది 2000 మంది ఉండే హాలు, మొత్తం చుట్టూతా బౌండరీ వ్యవస్థ. అతి త్వరలో ఒక అద్భుతమైనటువంటి శివలింగ ప్రతిష్ట అక్కడ చేసుకోబోతున్నాం. అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి పూజ చేసి అందించినటువంటి శివలింగం మనకు అక్కడ ఉంది. అక్కడ ఈసారి ఏప్రిల్ 21 నుంచి మే 1వ తారీఖు దాకా శంకర జయంతి ఉత్సవాలని నిర్వహించుకుంటూ ఉన్నాము. అదేవిధంగా 21వ తారీఖు నాడు ఆదిశంకరుల గ్రామోత్సవం చేసుకుంటాం. గణపతి పూజ పుణ్యవాచనం చేసి గణపతి అధర్వ శీర్ష పారాయణ సహస్రమోదక లక్ష్మీ గణపతి హోమము 2వ రోజు చేసుకుంటాం. మేధా దక్షిణామూర్తి దత్తాత్రేయ హోమము 24వ తారీఖు, మహాలక్ష్మి సహిత లక్ష్మీ కుబేర హోమం, కాలభైరవ హోమము, ఆ తర్వాత రోజున సుదర్శన హోమము, లక్ష్మీ నారసింహ హోమము, నక్షత్ర సహిత నవగ్రహ హోమము, మహాసౌర హోమము, అరుణమంత్ర పారాయణ హోమము, రుద్రహోమము, మహామృత్యుంజయ హోమము, అదేవిధంగా మృత్యుంజయ పాశుపత అభిషేకము, నవనాగ సహిత సుబ్రహ్మణ్య హోమము, సంతాన గోపాలస్వామి హోమము, అవివాహిత ఆవాహిత సర్వదేవతా హోమాలు, నీరాజనాలు, మంత్రపుష్పాలు, చతుర్వేద స్వస్తి, మహాపూర్ణాహుతి, శివ కళ్యాణ మహోత్సవం ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం. అక్కడ మొదటి రోజు నుంచి 5 రోజుల పాటు 21 నుంచి 25వ తారీఖు దాకా శ్రీమాన్ నోరి నారాయణమూర్తి గారు రామ వైభవం, శ్రీరామ వైభవం గురించి వారు ఉపన్యాసం చెప్పబోతూ ఉన్నారు. తర్వాత 26వ తారీఖు నాడు బ్రహ్మశ్రీ వామన శర్మ గారు అక్కడ చక్కగా లలితా వైభవము, లలితా భాష్యము చెప్పబోతూ ఉన్నారు. ఇక ఆదిభట్ల కళాపీఠం నుంచి శ్రీమతి కరాటే కళ్యాణి గారు సీతా కళ్యాణము అనేటటువంటి అంశం మీద వారి హరికథా గానం 27వ తారీఖు ఉంటుంది. 28వ తారీఖు నాడు 27 బుర్ర కథ ఉంటుంది. చక్కగా జనరంజని బుర్రకథ బృందం, శ్రీరామ్ బాబు గారి బృందం వచ్చే వీరాభిమన్యు అనే బుర్రకథ. 27వ తారీఖు ఆదిభట్ల కళాపీఠం నుంచి సీతా కళ్యాణము శ్రీమతి కరాటే కళ్యాణి గారు చెప్తున్నారు. ఇక 29వ తారీఖు శ్రీమతి కొండూరు పద్మావతి గారిచే చాలా విశేషమైనటువంటి అంశం, ఆదిశంకరుల హృదయంలో స్త్రీమూర్తి స్థానము, ఈ అంశం మీద ఆ తల్లి ఉపన్యాసం చెప్పబోతూ ఉన్నారు. ఇక 30వ తారీఖు నాడు నా యొక్క ప్రవచనం అక్కడ ఉంటుంది. శ్రీమతి కొండూరు పద్మావతి గారిచే మణిద్వీప వర్ణన కార్యక్రమం కూడా ఆ రోజు ఉదయం 30వ తారీఖు నాడు చేయడం జరుగుతుంది. ఇక 1వ తారీఖు నాడు సంపూర్ణ యజ్ఞ పూర్ణాహుతి పెద్దలు శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం అవుతుంది. దీనికి మనకు అనేక మంది ముఖ్య అతిథులు వచ్చేస్తూ ఉన్నారు. వాసంశెట్టి సుభాష్ గారు, కార్మిక శాఖ వర్యులు, ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రివర్యులు. అలాగే జగ్గంపేట నియోజకవర్గం ఎప్పుడు ఏది ఉన్నా నేను ఉన్నాను అనే మా జ్యోతుల నెహ్రూ గారు, నల్లవెల్లి రామకృష్ణారెడ్డి గారు అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు వారస్తున్నారు. గౌరవనీయులు శాసనసభ్యులు, తొలి శాసనసభ్యులు
యనమల దివ్య గారు కూడా మన దగ్గరికి వస్తున్నారు. పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక తుమ్మల రామస్వామి బాబు గారు డిసిసిబి చైర్మన్ వారు కూడా రావడం జరుగుతుంది. గౌరవనీయులు జ్యోతుల నవీన్ గారు కాకినాడ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు వారు కూడా ఈ కార్యక్రమంలో రాబోతూ ఉన్నారు. మన యజ్ఞబ్రహ్మ గారు కొత్తూరి భవానీ శంకర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఈ యజ్ఞాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్నంతా కూడా మా అధ్యక్షుల వారు తేరుకుంట రమేష్ గుప్తా గారు, శంకర్ నారాయణ బ్లాంజరీ గారు సంస్థకి వెన్ను దన్నుగా ఉండి అన్నిట్లో మాకు ప్రధానమైన పాత్రలో ఉండే శ్రీ కేవీవి సత్యనారాయణ రాజు గారు, అందరం చైతన్య రాజు గారు అని పిలుస్తాం. అలాగే మా సతీష్ గారు, అదేవిధంగా మా కేవీఎస్ రవి గారు, శ్రీమతి కొండూరు పద్మావతి గారు, ఎంవి జగన్నాథం గారు, శ్రీమతి నిట్టల కిరణ్మయ్య గారు, వద్దిపర్తి శ్రావ్య గారు, అదేవిధంగా వల్లూరు శ్రీరామ్ గారు అయితేనండి, వారు వెంకటేశ్వర రైస్ మిల్స్ ఓనర్ వారైతే, జిఎస్ఎల్ ఫౌండేషన్ యూనివర్సిటీస్ కాలేజ్ మెడికల్ కాలేజెస్కి అధినేత అయినటువంటి శ్రీ భాస్కర్ రావు గారు, అదేవిధంగా లలిత బ్రాండ్ రైస్ శ్రీ మట్టే శ్రీనివాసరావు గారు, మా కాకర్ల రామకృష్ణ గారు, అదేవిధంగా మనకి చెట్టి శివ గారు సంస్థలో సభ్యులుగా ఉంటూ వారు విశేషమైనటువంటి సేవ ఈ సంస్థకి కార్యక్రమాలకి చేస్తున్నారు. మరియు నాయకంపల్లి గ్రామ సభ్యులందరూ కూడా వీళ్ళు వాళ్ళు అని లేదు, ఆ గ్రామంలో ఉన్న అందరూ చుట్టుపక్కల ఉన్న ఎల్లమిల్లి, అదేవిధంగా కొత్త నాయకంపల్లి, మన చండూరు, రాయవరం, సూరంపాలెం, కాట్లావులపల్లి, ఇలా అనేక ప్రదేశాలు, పెద్దాపురం, సామర్లకోట నుంచి అనేక మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అక్కడ కూడా పిల్లలందరికీ ప్రైజ్ అవార్డులు అన్నీ కూడా 100 మంది పిల్లల దాకా మనం అన్ని చోట్ల సెలెక్ట్ చేసి తలా 2000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేసుకుందాం. ప్రధానంగా మా వామన శర్మ గారు, నేను హైదరాబాద్లో ఉంటే అక్కడ నేను లేనటువంటి లోటు వారు పూర్తిగా అక్కడ ఉండి 10 రోజుల పాటు ఈ కార్యక్రమాలు వచ్చే పెద్దలు అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ, ఇంకా అనేక మంది హైకోర్టు జడ్జిలు పెద్దలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు నిండుగా ఉన్నాయి. అందరం కలిసి వైభవంగా శంకర జయంతి ఉత్సవాల్ని మనం నిర్వహించుకుందాం అని చెప్తూ స్వస్తి.